మీకు గనుక గజ్జల్లో కానీ, వృషణంలో గానీ వాపులాగా కనిపిస్తుందా? అండ్ ఆ వాపు గూడా మీరు ఎక్కువ సేపు నిల్చున్న తర్వాత గానీ, నడిచేటప్పుడు గానీ, బరువులెత్తినప్పుడు గానీ ఇబ్బంది పెడుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ హెర్నియా సర్జన్ ఫ్రమ్ హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం గజ్జల్లో వచ్చే వాపు గల కారణాల గురించి, అసలు అది ఎందుకొస్తుంది, వచ్చాక మనకు ఎటువంటి లక్షణాలు ఉంటాయి, దానికి ఎటువంటి టెస్ట్, ట్రీట్మెంట్ ఉంటుంది అనేది క్లుప్తంగా చెప్పుకుందాం. సో, ఈ గజ్జల్లో వచ్చే వాపునే మోస్ట్‌లీ ఇంగ్వైనల్ హెర్నియా అంటాము. అంటే గజ్జల్లో వచ్చే హెర్నియా. అసలు హెర్నియా అంటే ఏంటి అని తెలుసుకుంటే, మనకు కడుపులో ఉన్న అవయవాలకన్నిటికీ ఆర్గన్స్‌కి ప్రొటెక్షన్ లాగా మనకు మజిల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇలా ప్రొటెక్షన్ లాగున్న మజిల్‌లో కాస్త ఎక్కడన్నా వీక్‌నెస్ గానీ, గ్యాప్ గానీ డెవలప్ అయితే దాన్నే మనం హెర్నియా అని చెప్పుకుంటాం. ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఏంటి? ఇంగ్వైనల్ రీజియన్ అంటే గజ్జల భాగంలో మనకు వాపులాగొచ్చి హెర్నియాలాగొస్తే దాన్నే ఇంగ్వైనల్ హెర్నియా అనుకున్నాం. అసలు ఇది మగవారిలో ఎందుకొస్తుంది? ఆడవారిలో వస్తుందా? అని చూసుకున్నట్లయితే, ఈ గజ్జల్లో హెర్నియా వరకు మాత్రం ముఖ్యంగా ఇది మగవారిలో మాత్రమే వస్తుంది. ఆడవారిలో అతి అరుదుగా చాలా రేర్‌గా వస్తుంది. ఎందుకు? దీంట్లో ఏమన్నా స్పెషల్ రీజన్ ఉందా అని తెలుసుకుంటే, సో, మనకి ఇంగ్వైనల్ హెర్నియా అసలు ఎందుకొస్తుంది అని చూసుకున్నట్లయితే, మనకు మగవారు ఎవరైతే ఉన్నారో వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వారికి టెస్టిస్ అంటే వృషణం ఎక్కడ ఉంటుంది అని చూసుకుంటే, ఎక్కడో కడుపులో కిడ్నీల పక్కన మనకి టెస్టిస్ ఉంటుంది. అలా కిడ్నీల పక్కనున్న టెస్టిస్ కాస్త బిడ్డ ఇంక 9 నెలలు నిండుతున్నాడు అండ్ డెలివరీ అవుతున్నాడు అన్నప్పుడు మెల్లగా జారుకుంటూ, జారుకుంటూ కడుపును దాటుకొని కండరాల్లో ఒక చిన్న గ్యాప్ అనేది క్రియేట్ చేసుకొని, కడుపును దాటుకొని మనకు ఇది స్క్రోటమ్ అనే సంచిలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ టెస్టిస్ అనేది గమ్ముగా బాడీ లోపలే ఉండొచ్చు గదా! ఎందుకు బాడీని దాటుకొని బయటికి పోయి స్క్రోటమ్ అనే సంచిలో జారుకుంటుంది అని చూసుకున్నట్లయితే, టెస్టిస్ నుంచి మనకు మంచి క్వాలిటీ స్పెర్మ్స్ అంటే వీర్యకణాలు మంచివి పుట్టాలి అంటే, మనకు టెస్టిస్ టెంపరేచర్ అనేది ఎప్పుడు తక్కువగానే ఉండాలి. అందుకే మనకు బాడీ లోపల ఉంటే టెంపరేచర్ ఎక్కువుంటుందనే కారణంతో బాడీని దాటి బయటికి పోయి టెస్టిస్ అనేది వెళ్ళడం జరిగింది. ఏ మార్గం ద్వారా అయితే ఈ కండరాల్లో గ్యాప్ క్రియేట్ చేసుకొని ఈ టెస్టిస్ బాడీని దాటి బయటికి వెళ్ళిందో, అదే మార్గం దగ్గర వీక్‌నెస్ అనేది అలాగే ఉండిపోతుంది. ఆ వీక్‌నెస్ గల కారణం ఏంటి అని చూసుకుంటే, ఈ టెస్టిస్ ఎళ్ళేటప్పుడు ఊరికేనే వెళ్ళదు. దానికి సంబంధించిన పైపులన్నీ గూడా తీసుకుపోతూ ఉంటుంది. దానికి సంబంధించిన పైపులంటే ఏంటి? దానికి బతకడానికి బ్లడ్ సప్లై అంటే రక్త సరఫరా అనేది కావాలి గాబట్టి, గుండె నుంచి టెస్టిస్‌కి వృషణాలకొచ్చే పైపులు అట్లనే ఉంటాయి. అండ్ మనకి టెస్టిస్‌లో ఉత్పత్తి అయిన స్పెర్మ్స్ అనేవి మనకు పెనిస్ ద్వారా బయటకొస్తున్నాయి. అంగం ద్వారా బయటికి రిలీజ్ అవుతున్నాయి. సో, ఆ రిలీజ్ అవ్వడానికి స్పెర్మాటిక్ కార్డ్ అనే పైప్ గూడా ఈ కండరాల్లో ఉన్న హోల్ ద్వారా ఉంటుంది. సో, టెస్టిస్‌కి సంబంధించిన బ్లడ్ సప్లై గానీ, టెస్టిస్ నుంచి స్పెర్మ్స్ క్యారీ చేసే ఈ స్పెర్మాటిక్ కార్డ్ గానీ, ఆ పైప్స్ అలాగే ఉండిపోయి, ఆ వీక్‌నెస్ కాస్త ఈ మగవారు పుట్టిన తర్వాత డెఫినెట్‌లీ బరువులెత్తినప్పుడు కావచ్చు, దగ్గినప్పుడు కావచ్చు, కొద్దో గొప్పో ప్రెషర్ పెడుతూనే ఉంటారు. అలా ప్రెషర్ అనేది పెరిగి, పెరిగి, పెరిగి నిదానంగా ఉందా లేదా అన్న హోల్ కాస్త కొంచెం ప్రాపర్‌గా పెద్దదైతే దాన్నే ఇంగ్వైనల్ హెర్నియా ఆర్ గజ్జల్లో వచ్చే హెర్నియా అంటాం. అందుకే ఈ ఇంగ్వైనల్ హెర్నియా వరకు చూసుకుంటే ఇది మగవారిలోనే బాగా కామన్‌గా ఉంటుంది తప్ప లేడీస్‌లో చాలా అన్‌కామన్‌గా రేర్‌గానే వస్తూ ఉంటుంది. సరే హెర్నియా అయితే వచ్చింది సరే. ఇప్పుడు మనకి ఇది ఉందా లేదా అని ఈ వీడియో చూసే వాళ్ళు ఎలా గుర్తించవచ్చు అని చూసుకుంటే, మనకి ఈ వాపు అనేది ఫస్ట్ గజ్జల్లో మొదలవుతుంది. అండ్ వాపు మొదలైనప్పుడు ఎప్పుడూ వాపు కంటిన్యూస్‌గా ఉండదు. ఎప్పుడైతే మనం దగ్గుతున్నాము, తుమ్ముతున్నాం ఆర్ బరువులెత్తుతున్నాం, కడుపు పైన ప్రెషర్ పడింది, ఎక్కువసేపు నిలబడి నడుస్తున్నాము. అలా దానిపైన ప్రెషర్ పడినప్పుడు మాత్రం వాపు అనేది బయటకొస్తుంది. అదే వాపు గనక వన్స్ మనం బెడ్ పైన పనుకోగానే గ్రావిటీ ఎఫెక్ట్ ఏముండదు గాబట్టి, బయటకొచ్చిన వాపు కాస్త లోపలికెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇనీషియల్ స్టేజెస్‌లో. ఇదే హెర్నియా గనుక ఇంకా లేట్‌గా, అడ్వాన్స్‌డ్‌గా అయిపోయినట్లయితే అప్పుడేమవుతుంది, గజ్జల్లో మొదలైన వాపు కాస్త కింద ఉన్న టెస్టిస్ అంటే స్క్రోటమ్ వరకు వెళ్ళిపోయి, ఒక సైడ్ స్క్రోటమ్‌లో ఉన్న టెస్టిస్‌తో పోల్చుకుంటే ఇంకొక సైడ్ కొంచెం పెద్దదిగా అవ్వడం అనేది గూడా గమనిస్తూ ఉంటారు. ఆ వాపు గూడా
పొజిషన్ బట్టి మనకు సైజ్ అనేది మారుతూ ఉంటుంది. సపోజ్ మనం నిల్చొనున్నాం, బరువులెత్తుతున్నాం అన్నప్పుడు వాపు పెద్దదిగా ఉంటుంది. అదే వాపు వన్స్ మనం రెస్ట్ తీసుకుంటున్నాం ఆర్ లై డౌన్ అవ్వగానే వాపు సైజ్ అనేది కొంచెం తగ్గడం గూడా గమనిస్తూ ఉంటారు. ఈ సింప్టమ్ ద్వారా మనకు హెర్నియా ఉందా లేదా అని చెప్పవచ్చు. అంటే పొజిషన్ వల్ల సైజ్ గాని, డిస్కంఫర్ట్ గాని మారుతుంది అంటే అది మోస్ట్‌లీ హెర్నియా వల్లే అని ఉండవచ్చు. సరే, ఇది హెర్నియా ఉందనైతే నిర్ధారణ అయింది. మాకు అందరికీ నొప్పి ఉంటుందా అంటే, ఇది వాపు ఉంటుందే తప్ప, ఈ నొప్పి గాని, డిస్కంఫర్ట్ గాని అందరిలో ఉండాలని రూల్ ఏం లేదు. అలా ఉండకపోవడం వల్లనే మనకు హెర్నియా డయాగ్నోసిస్ అవ్వడమే లేట్‌గా అవుతూ ఉంటారు. ఆర్ జనాలు అది ఉంది, అది నిజంగా ఇది ట్రబుల్ చేస్తుంది అని తెలుసుకోవడానికి లేట్ అవుతూ ఉంటుంది. అసలు ఈ ఇంగ్వనల్ హెర్నియాలో నొప్పి గాని, డిస్కంఫర్ట్ గాని ఏమీ లేకుండా జస్ట్ వాపు మాత్రమే ఉంటే ఏ ఏమిబ్బంది? జస్ట్ వాపే గదా! దానివల్ల టెన్షన్ పడడానికి ఏం లేదు గదా! మాకేం నొప్పి లేదు గదా! అని ఎక్కువ మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇది సైలెంట్ కిల్లర్ లాగా మనకు హెర్నియా అనేది కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే హెర్నియా అంటే ఏమనుకున్నాం, కండరాల్లో గ్యాప్ వచ్చి, ఈ గ్యాప్ ద్వారా లోపలున్న పేగులు బయటికెళ్ళి అప్పుడప్పుడు ఇంకా ఆ ప్రెషర్ తగ్గిపోగానే లోపలికి మళ్ళీ ఎళ్ళిపోతే దాన్ని హెర్నియా అనుకున్నాం. ఇదే కనుక ఇంకా అడ్వాన్స్ అయినట్లయితే ఏమవుతుంది, ఇనీషియల్ స్టేజ్‌లో ఏంటి, సపోజ్ ఈ గ్యాప్‌నే హెర్నియాలో ఉన్న గ్యాప్ అనుకుందాం. ఈ వేళ్ళనే మనం హెర్నియాలో జారుతున్న పేగులు అనుకుందాం. సో, ఇనీషియల్ స్టేజెస్‌లో పేగులు జారిన పేగు మళ్ళీ పనుకోగానే లోపలికెళ్ళిపోతుంది. ఈ ప్రాబ్లమ్‌లో ఏమి ఇబ్బంది లేదు. ఇంకా అడ్వాన్స్‌డ్ స్టేజెస్‌లో ఏమవుతుంది, పేగులు జారాయి. జారిపోయిన పేగులు వన్స్ మనం పనుకున్న తర్వాత గూడా పేగులు అక్కడే ఉంటాయి తప్ప, మళ్ళీ తిరిగి లోపలికెళ్ళిపోవడం అనేది జరగదు. ఈ స్టేజ్ వరకున్నా గూడా పెద్ద కాంప్లికేటెడ్ కానట్టే. కానీ అసలు కాంప్లికేషన్స్ ఏంటి హెర్నియాలో అని చూసుకుంటే, ఇదే గ్యాప్ ద్వారా వెళ్ళిన పేగులకి సడెన్‌గా ఎప్పుడన్నా మనం బకెట్ నీళ్ళెత్తాము, లేకుంటే కిందికి వంగి ఎవరన్నా పిల్లాడిని ఎత్తుకున్నాం, లేకుంటే మీద దగ్గాం. అప్పుడేమవుతుంది, ఈ జారిన పేగు కాస్త ఇంగా జారిపోయి ఎక్కువ ప్రెషర్‌ల వల్ల జారిపోవడం వల్ల ఈ హెర్నియా రింగ్ అనేది ఉరితాడులాగా మారి టైట్ అయిపోవడం అనేది గమనించవచ్చు. అలా టైట్ అయిన రోజు మనకు పేగులకి సరఫరా లేకపోవడం వల్ల పేషెంట్ తిన్నదంతా వాంతుల్లాగా రావడం, లేకుంటే కడుపంతా ఫుల్ ఉబ్బిపోవడము, మోషన్ గాని, గ్యాస్ గాని పాస్ చేయలేకపోవడం అని అబ్‌స్ట్రక్షన్ అనే ఒక కాంప్లికేషన్ అనేది ఈ హెర్నియాలో జరగవచ్చు. దాన్నే అబ్‌స్ట్రక్టెడ్ హెర్నియా అంటారు. మనకు ఇంటెస్టైన్స్ అనేవి మనకి పైప్ అనుకుంటే, పైప్ యొక్క స్టార్టింగ్ పాయింట్ లోర్ అవుతుంది అండ్ ఎండింగ్ పాయింట్ మోషన్ ఎళ్ళే మార్గం అవుతుంది. సో, ఈ ప్రాబ్లమ్‌లో పేగులని మధ్యలోనే ఇరుక్కుపోవడం వల్ల కడుపంతా ఉబ్బిపోయి పేషెంట్‌కి వాంతుల్లాగా రావడం అనే కాంప్లికేషన్ గూడా జరగవచ్చు ఈ హెర్నియాలో వదిలేసినట్లయితే. ఇది కాకుండా ఇంకొక డేంజరస్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ ఏమవుతుంది అని చూసుకుంటే, ఇదే హెర్నియాలో జారిన పేగులకి సడెన్‌గా ఉరితాడులాగా మారిపోయి టైట్ అయిపోతే, దీనికి పైప్‌లో ఉన్నవి బ్లాక్ అవ్వడమే కాకుండా, ఈ పైప్‌కే రక్త సరఫరా కట్ అయిపోతే, దాన్నే కాంప్లికేటెడ్ హెర్నియా ఆర్ స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటాం. ఈ స్ట్రాంగులేటెడ్ హెర్నియా అనేది వరకు చాలా చాలా ఎమర్జెన్సీ అంటాం. జనరల్లీ హెర్నియా అనేది ఎమర్జెన్సీ కాదు గానీ, వన్స్ ఈ స్ట్రాంగులేషన్ అనేది వచ్చి, అక్కడ టైట్‌గా బిగించుకుపోయినట్లయితే మాత్రం అది డేంజరస్ ఎమర్జెన్సీకి దారితీస్తుంది. ఏంది అంత డేంజర్ ఏంటి అని చూసుకున్నట్లయితే, ఉదాహరణకు ఒక చెట్టు తీసుకుందాం. చెట్టుకు తీసుకొని నీళ్లు పోయకపోతే అట్‌లీస్ట్ ఆ చెట్టు చచ్చిపోవడానికి కొన్ని రోజులన్నా టైం పడుతుంది. బట్ అదే పేగుల వరకు చూసుకుంటే, పేగులకి చాలా చాలా సిగ్నిఫికెంట్‌గా బ్లడ్ సప్లై అనేది ఉంటుంది. ఎందుకు? మనం తిన్నదంతా గూడా మన పేగుల్లోకే ఎళ్లి, ఆ పేగుల ద్వారానే లివర్‌కి గాని, అన్ని బాడీ ఆర్గాన్స్‌కి సప్లై చేస్తూ ఉంటుంది. సో, అంత బ్లడ్ సప్లై ఉన్న ఇంటెస్టైన్స్‌కి, పేగులకి ఉన్న పళంగా ఒక్కసారిగా అది బ్లడ్ సప్లై కట్ అయిపోతే, అంతే త్వరగా పేగులు చచ్చిపోవడం అనేది గూడా జరుగుతూ ఉంటుంది. దాన్నే స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటారు. ఈ ప్రాబ్లమ్ ఆర్ ఈ కాంప్లికేషన్ జరగకూడదనే హెర్నియాలో నొప్పి ఉన్నా, నొప్పి లేకపోయినా ట్రీట్మెంట్ అంటే కేవలం సర్జరీ ద్వారా అంటాం. ఏ మందులు హెర్నియాకి పనిచేయవా అంటే, మందుల ద్వారా హెర్నియాకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉండదు. ఎందుకంటే కండరాల్లో ఏర్పడిన గ్యాప్ అనేది ఒక మెకానికల్ డిఫెక్ట్ అయినప్పుడు, ఆ డిఫెక్ట్‌ని సీల్ చేసుకోవడమో ఆర్ కవర్ చేసుకోవడమే మనకు ట్రీట్మెంట్ అవుతుంది తప్ప, ఎటువంటి మందులతోనూ హెర్నియాకి ట్రీట్మెంట్ అనేది జరగదు. ఈ హెర్నియా ట్రీట్మెంట్‌లో మనం ఏం చేస్తాము అంటే, ఏ గ్యాప్ ద్వారా అయితే లోపలున్న పేగులు బయటికెళ్ళాయో, ఆ బయటికెళ్ళిన పేగుల్ని తిరిగి లోపలికి తోసేసి, ఈ గ్యాప్ ద్వారా మళ్ళీ వెళ్ళకుండా ఈ గ్యాప్‌ని మనం మెష్ అనే పదార్థంతో సీల్ చేయడం జరుగుతుంది హెర్నియాలో. ఈ మెష్ అనేది ప్రాపర్‌లీ ఒక మస్కిటో నెట్ లాగా దోమతెరలాగా ఉంటుంది. అండ్ వన్స్ ఇది పెట్టుకున్న తర్వాత, ఆ బలహీన పడిన కండరాలకు కూడా కొంచెం బలం అనేది చేకూర్చుతుంది. ఏ విధంగా అంటే, మనం ఇందాకే చెప్పుకున్నట్టు మస్కిటో నెట్‌లో ఎట్లయితే గ్యాప్స్ ఉంటాయో,
ఆ గ్యాప్ ఉండబడిన మెషిన్ అనేది మనం వన్స్ మజిల్ పైన పెట్టుకోగానే ఈ మజిల్ అనేది ఆ గ్యాప్‌లో నుంచి పెరిగి ఒక అదనపు గోడలాగా మారి, ఒక అదనపు ప్రొటెక్షన్‌లా మారడం వల్ల ఇంకొకసారి హెర్నియా రాకుండా ఉంటుంది. సరే, ఇవన్నీ సర్జరీ ద్వారా అంటున్నారు. ఈ సర్జరీ ద్వారా చేసుకుంటే మనకు మెష్ అనేదేదో పెడుతున్నారు. ఈ సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకోవాలా అని అడిగినట్లయితే ఎటువంటి రెస్ట్‌కి అవసరం ఉండదు ఈ సర్జరీ తర్వాత. ఎందుకంటే మనం మన సెంటర్‌లో చేసేది లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. నార్మల్ సర్జరీ కాదు. లాప్రోస్కోపిక్ సర్జరీకి, ఓపెన్ సర్జరీకి తేడా ఏంటి అని చూసుకుంటే, ఓపెన్ సర్జరీలో ఏం చేస్తారు, పెద్ద పెద్ద కోతలన్నీ ఇచ్చుకొని, ఆ కండరాల్లో గ్యాప్‌ని చీల్చి చెండాడి, ఆ బయటకొచ్చిన వాటిని లోపలికి తోసేసి గ్యాప్‌ని క్లోజ్ చేసి మెష్ అనేది పెట్టుకుంటారు. బట్ ఈ ఓపెన్ సర్జరీలో వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం పెద్ద మెష్ పెట్టుకోవాలి అనుకుంటే, పెద్ద కోత ఇచ్చుకున్నట్లయితేనే పెద్ద మెష్ అనేది పెట్టుకుంటాం. అండ్ దీనివల్ల పెద్ద కోత అనేది పడవచ్చు. అండ్ ఈ కోతకి క్లోజ్ చేయడానికి కుట్లు పడతాయి. కోత అనేది పెద్దగా ఉంది కాబట్టి బ్లడ్ లాస్ పరంగా గానీ, ఆపరేషన్ తర్వాత పెయిన్ గానీ అంతే ఉంటుంది. అండ్ ఈ పెద్ద కోత ఇన్ఫెక్షన్ కాకుండా డిశ్చార్జ్ అయిన తర్వాత గూడా డ్రెస్సింగ్‌లంటూ చేసుకుంటూ, ఈ కుట్లన్నీ బాగా మానిన తర్వాత కుట్లు విప్పదీసుకోవడాలన్నీ గూడా అవసరం పడుతూ ఉంటాయి ఓపెన్ సర్జరీలో అయితే. కానీ ఇవి ఏవి కూడా లాప్రోస్కోపిక్ సర్జరీలో ఉండవు. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి? హై టెక్నాలజీని వాడుకొని చేసే సర్జరీ. టెక్నాలజీని ఏ విధంగా వాడుతున్నారు సర్జరీలో అంటే, మనం కడుపు లోపల జరుగుతున్న దాన్ని పెద్ద పెద్ద కోతలిచ్చి చూడకుండా, చిన్న చిన్న హోల్స్ ద్వారా ఒక సెంటీమీటర్ అంత హోల్ కెమెరాకి పెట్టుకుంటాం. అండ్ కుడి చేతికి, ఎడమ చేతికి ఈక్వలెంట్‌గా మనం 0.5 సెంటీమీటర్ హోల్స్ పెట్టుకుంటాం. సో, ఒక హోల్ వచ్చి కెమెరాకి. సో, ఆ కెమెరాని మనం ఒక వీడియో మానిటర్‌కి కనెక్ట్ చేసుకొని, ఈ కడుపు లోపల ఏవైతే జరుగుతుందో అదంతా గూడా మనం వీడియో మానిటర్‌లో చూసుకుంటూ, రెస్ట్ ఈజ్ లైక్ ఎ వీడియో గేమ్. అంటే మనం పేషెంట్‌ని చూడకుండా ఒక వీడియో మానిటర్‌ని చూసుకుంటూ, మన రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో వాడుకుంటూ సర్జరీ కంప్లీట్ చేస్తే దాన్నే లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ కీ హోల్ సర్జరీ అంటారు. సో, ఈ టెక్నాలజీ వాడుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అని చూసుకుంటే, ఫస్ట్ పెద్ద కోతలనేవి లేవు. చిన్న చిన్న హోల్స్‌తోనే అయిపోతుంది. హోల్ అనేది చిన్నదిగా ఉంది గాబట్టి, మనకు బ్లడ్ లాస్ పరంగా గానీ, సర్జరీ తర్వాత పెయిన్‌గా గానీ చాలా తక్కువగా ఉంటాయి లాప్రోస్కోపిక్ సర్జరీలో. అండ్ పేషెంట్‌కి రెస్ట్ ఏమి అవసరం లేదు. అండ్ పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయిన నెక్స్ట్ రోజు నుంచే కూడా స్నానం చేయడం అవన్నీ చేసేంత చిన్న కోతలతోనే మనకు సర్జరీ అనేది అయిపోతుంది గాబట్టి, బెడ్ రెస్ట్ పరంగా గానీ, హాస్పిటల్‌లో ఉండాల్సిన టైం పరంగా గానీ, ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన రెస్ట్ పరంగా గానీ, ఇవన్నీ కూడా లాప్రోస్కోపిక్ సర్జరీలో చాలా చాలా తక్కువగా ఉంటుంది ఓపెన్ సర్జరీతో పోల్చుకుంటే. సో, మీకు గనక ఆల్రెడీ గజ్జల్లో గానీ, వృషణాల్లో గానీ వాపుంది, హెర్నియా ఉందా లేదా అని డౌట్ ఉంది, లేదా హెర్నియా ఉంది అని ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. బట్ సరైన ట్రీట్మెంట్ ఎక్కడ అవుతుంది అని ఆలోచిస్తున్నారు అనుకుంటే, మీరు గనక హైదరాబాద్ రాగలిగితే మన హైటెక్ సిటీలో హై టెక్నాలజీని వాడుకొని నేను డాక్టర్ అభిలాష్‌ని రెడీగా ఉంటాను. సో, ఫర్దర్ మీకు కనుక క్లారిఫికేషన్స్ కావాలి ఆర్ అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్‌లో సంప్రదించగలరు. థాంక్ యూ.